హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాండర్బర్డ్స్. ఈ రోజుల్లో మనం అందరం వెయిట్ లాస్ కోసం అయితే ట్రై అయితే చేస్తుంటాం తగ్గడానికి. నేను వచ్చేసి ఈ 30 రోజుల వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. వెయిట్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను వచ్చేసి నా వెయిట్ లాస్ టిప్స్తో సహా నేను డైట్ ఫుడ్ ఏం తీసుకుంటాను అనేది కంప్లీట్గా అయితే చూపిస్తాను. నేను ఏమేమి వర్కౌట్ చేస్తాను అనేది కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఒకవేళ మీరు కూడా వెయిట్ లాస్ కావాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకు మధ్యలో టిప్స్ కూడా ఇస్తాను. అండ్ డైట్ ఫుడ్ ఏమేమి తీసుకుంటాను అని కూడా కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను అనమాట. సో మార్నింగ్ 6 o'clock అయితే అవుతుంది. సో కంప్లీట్ నాకు నైట్ షిఫ్ట్స్. మార్నింగ్ 6 o'clock అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ అయితే చేసేసుకొని జిమ్కి అయితే వెళ్తున్నాను ఫస్ట్. సో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏమేమి వర్కౌట్ చేస్తాననేది మీకైతే చూపిస్తాను. ఎంతసేపు చేస్తాననేది కూడా కంప్లీట్గా అయితే మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కొన్ని వార్మప్స్ అయితే చేశాను లైట్గా, ఒక 5 minutes అలా వార్మప్ చేసిన తర్వాత ఇంకా క్రాస్ ట్రైనరు, సైక్లింగ్, థ్రెడ్మిల్లింగ్ ఇవి ఉంటాయి కదా, అవైతే చేశాను అనమాట. సో క్రాస్ ట్రైనింగ్ వచ్చేసి నేను 15 minutes చేశాను. అండ్ సైక్లింగ్ కూడా అంతే 15 minutes అయితే చేశాను. థ్రెడ్మిల్ వచ్చేసి ఒక 25 minutes అయితే చేశాను ఇవాళ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెయిట్స్కి అయితే వెళ్ళాను అనమాట. సో వెయిట్స్ కూడా నేను నార్మల్గా షోల్డర్కి దానికోసం అయితే చేస్తున్నాను ఈ వీక్ మొత్తము. సో వెయిట్స్ కూడా 15 అయితే చేస్తాను అనమాట ప్రతి సెట్కి. అలా కంప్లీట్గా 3 sets అయితే చేస్తాను. ఫస్ట్ 2 sets వచ్చేసి 30 kgs అయితే పెట్టుకుంటాను అనమాట వెయిట్. నెక్స్ట్ లాస్ట్ సెట్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి 40 అయితే పెట్టుకుంటాను వెయిట్ అనేది, 40 kgs. సో ఫస్ట్ వార్మప్ ఇవి ఎందుకు చేయమన్నానంటే కొంచెం బాడీ అయితే హీట్ అయితే అవుతుంది. హీట్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఈ కార్డియో అనేది కానీ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం ఫస్ట్ వార్మప్ అయితే చేస్తాను. అండ్ కార్డియో కూడా మనకైతే ఇంపార్టెంట్. సో కార్డియో కూడా ఖచ్చితంగా అయితే చేయాలి. థ్రెడ్మిల్ అవైతే ఖచ్చితంగా అయితే చేయాలన్నమాట. ఇంకా ఇవాళ నేను కొంచెం తక్కువ చేశాను, నార్మల్గా ఎక్కువ అయితే చేస్తుంటాను. ఈరోజు కొంచెం లేట్ వచ్చాను జిమ్కి, సో అందుకే అవైతే తక్కువ అయితే చేశాను. అండ్ గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇవాళతో వచ్చేసి 9th డే అనమాట. నా వెయిట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే అబ్జర్వ్ అయితే చేశాను. చాలా మంచిగా అయితే అనిపించింది. సో ఇంకా మన జర్నీ అయితే చాలా ఉందన్నమాట. సో చూద్దాం కంప్లీట్గా ఈ 30 daysలో నేను ఎంత వెయిట్ అనేది లాస్ అవుతాను అనేది. ఒకవేళ గైస్ మీరు నా వెయిట్ అనేది చూడకపోయినట్లయితే, స్టార్టింగ్లో ఎంత ఉన్నా అనేది మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే అందులో మీకైతే తెలుస్తుంది ఎంత వెయిట్ ఉన్నా అనేది. నేను పైన ఐ కార్డ్స్లో వదిలేస్తాను ఆ వీడియో, అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా నేను వదిలేస్తాను ఐ కార్డ్స్లో, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చూడొచ్చు అన్ని వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, సో జిమ్ నుంచి అయితే వచ్చేసాను, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. డైలీ తాగుతా కదా కషాయము, ఆ కషాయం అయితే తయారైతే వేసేసుకున్నాను. సో ఇదైతే తాగేస్తాను. చాలా మంచిది గైస్, మీరు కూడా ట్రై అయితే చేయండి. దీని రెసిపీ వచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో అక్కడైతే మీకు అయితే దొరుకుతుంది. అండ్ కామెంట్ చేయండి ఒకవేళ కావాలనుకుంటే, కింద నేను కామెంట్ సెక్షన్ కూడా పెట్టేస్తాను. అండ్ గైస్ అలాగే నేను టిఫిన్ కూడా ఏం తింటాను ఇప్పుడు మీకు అయితే చూపించేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట నా టిఫిన్. కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుంది, అందుకే లైట్గా పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఇంకా నా టిఫిన్. సో ఇంకా టిఫిన్ తినేసి మనం అయితే వెళ్ళి పడుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయితే ఆఫీస్ అయితే ఉంది. సో లేచిన తర్వాత నా లంచ్ ఏం తింటున్నా అనేది అయితే చూపించేస్తాను. అండ్ గైస్ అందరికీ అయితే ఒక టిప్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో కషాయం ఉంది గైస్, ఆ కషాయం అయితే తప్పకుండా తాగండి, మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో తప్పకుండా ట్రై అయితే చేయండి గైస్. ఒకవేళ ఎవరైనా ట్రై చేసింటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది ఎవరైనా ఫాలో అవుతున్నారా లేదా అనేది. అండ్ ఇంకా మనం టిఫిన్ తినేసి వెళ్ళి పడుకుందాం. లేచిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా నా లంచ్ ఏం తింటున్నానని మీకు అయితే చూపించేస్తాను. అండ్ గైస్ ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఇప్పుడు నా లంచ్ అయితే చూపించేస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇదే నా లంచ్. పప్పాయ అనమాట, పప్పాయ పండు అయితే కట్ చేసుకున్నాను. సో ఈ పప్పాయ అయితే తింటున్నాను, హాఫ్ పప్పాయ. నా డిన్నర్ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను ఆఫీస్కి, ఇంకా వెళ్ళిపోవడమే. డిన్నర్ వచ్చేసి ఇవాళ ఉప్మా. సో ఉప్మా వచ్చేసి ఇలా తీసుకెళ్తాను అనమాట. నేను వంకాయలు అవన్నీ యాడ్ చేసుకుంటాను ఇందులో.